దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. మనం ప్రతి వారము ఏలియాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఏలియాని గురించి గత 2 వారాలు కాపురుల గురించి మనం చూస్తూ వచ్చాం. 6వ వచనంలో ఇప్పుడు 7వ వచనాన్ని చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7, 8, 2 వచనాలు మనము కలిసి చదువుకునే వారంగా ఉంటాం. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయిను. అతడు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరిపోయి అచ్చుట ఉండుము. దేవుడు ఈ 2 వచనాల్ని మన కొరకే ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చూస్తాము ఏలియాని గురించి చాలా దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఎందుకు ఇలా చెప్పబడుతుంది దేవుని వాక్యము అని అంటే, మరి ఆ దినాల్లో భక్తులైన వారు అలా జీవించారు. వారు దేవునికి ఇష్టలు. మనం కూడా అలా జీవించాలనే దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం. అందుకే ఓడిపోయినా, అమ్మబడి ఉన్నా, ఆ తర్వాత మన మీద పాప భారము, రుణము అది తీరక అలా ఉండవలసింది. అలా ఉన్నా కూడా దేవుడు ప్రేమతో మనల్ని ఎందుకు విమోచించి విడిపించాడు అని అంటే, దేవుని విడుదలంగా మనం ఆత్మీయంగా దినదినము వృద్ధి పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని. అది దేవుని ఉద్దేశం, అది ఆయన సంకల్పం. అందుకనే తన దాసుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇందులో మా గొప్పతనాలు ఏముండవు. ఒక అన్న అన్నాడు, ఒక ఆయనంట వంకాయల తోట వేసాడంట. వంకాయల తోట వేసి ఆ వంగ చెట్లు చిన్నప్పటి నుంచి వాటిని నాటి, వాటి చుట్టూ కలుపు తీసి, వాటిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి, పురుగు పట్టినప్పుడు వాటి జాగ్రత్తలు తీసుకొని రాత్రి పగలు కాపలా చేసి ఆ యజమానుడు మొత్తానికి ఆ వంగ చెట్టు కొన్ని కాయలు వేస్తాయంట. అప్పుడు పనున్న వాడిని పిలిచాడంట. పిలిచి బొట్టలో కోసి, ఆయనే కోసి బొట్టలో కూడా వేసి ఆ పనోడి నెత్తి మీద పెట్టి ఆ బజార్లోకి పోయి కేజీ వంకాయలు 20 రూపాయలు అని చెప్పి అరిచి అమ్ముకొని రా అన్నాడంట. ఇప్పుడు ఆయన పోయి ఆ బజార్లోకి పోయి కేజీ వంకాయలు 20 రూపాయలని అరిచాడంట. అరిచి అప్పుడు అన్నాడంట ఆయనతో, యజమానుడితో, నేను బాగా అరిచానా అన్నాడంట. అప్పుడు యజమానుడు అన్నాడంట, బుద్ధి లేనోడా, వంగ చెట్లు నాటింది నేను, పెంచింది నేను, వాటిని ప్రయాసపడింది నేను, కష్టపడింది నేను, నీళ్లు పెట్టింది నేను, దాని రేటు చెప్పింది కూడా నేనే, ఇట్లా చెప్పరా అని. మళ్ళీ నీలోగా మళ్ళీ గొప్పతనం ఏముంది చెప్పాడా? కాబట్టి వాక్యం చెప్పి మా గొప్పతనాలు ఏమి ఉండవేడా. కొంతమంది అంటారు, నేను బాగా చెప్పానా అంటారు. బాగా చెప్పడానికి ఏం లేదు, దేవుడు ఇస్తే చెప్పడమే. దేవుడు ఏమి ఇస్తాడో అది మేము చెప్పడమే. ఇందులో మా గొప్పతనాలు, మా యొక్క సామర్థ్యము, శక్తి ఏమి ఉండదు. ఇచ్చింది ప్రభు. ఎందుకు ఇచ్చాడు అని అంటే మనము దేవుని బిడ్డలంగా మనం ఆత్మీయంగా ఎదగాలని, మనము బలపడాలని, ప్రతి వారము తన దాసులని దేవుడు ప్రేరేపించి తన దాసులు దాని వాక్యం ఇచ్చి మనల్ని ప్రోత్సాహపరచాలని, మనల్ని పురుకొల్పాలని ఆయన వాక్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానించాలా, నెమరు వేసుకోవాలా. మరియమ్మ 2వ అధ్యాయం 19వ వచనం, యేసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం అన్నాను కదా. యేసు వార్త చెప్పండి. భద్రం చేసుకుంది లోపల వాక్యాన్ని. యేసు వార్త, లూకాసు వార్త, మరియమ్మ వాక్యం అంతా అలా భద్రం చేసుకోవాలి మనం కూడా. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలా, దేవుని వాక్యాన్ని భద్రం చేయాలి. సరే, ఇప్పుడు మనం చూస్తాము 7వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17:7. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. ఏలియాని గురించి చూశాం కదా. ఏలియాతో దేవుడు చెప్పాడు కదా. ఏలియా ఏమన్నాడు? ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, ఎన్ని శ్రమలు వచ్చి, ఎన్ని కష్టాలు వచ్చి నేను నిలబడినోని, పడిపోయినోని కాదు. ఆరంభంలో చూసాం. ఎవరి దగ్గరికి పోయాడు? రాజు దగ్గరికి పోయి ధైర్యంగా నిలబడి చెబుతున్నాడు. రాజు అంటే భయం లేదు, ఏం దేవుడు అంటేనే భయం ఆయనకి. ఏలియాకి దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాడు అంతే. ఆ తర్వాత
ఏలియా విషయంలో దేవుడే శ్రద్ధ కలిగినవాడు. ఏలియా అడగలు, అయ్యా నా సంగతి ఏంటి, కరువు వస్తుందని చెప్పమను, చెప్పా కరువు కూడా వస్తుంది, నా కుటుంబం, నా పోషణ ఏంటి, నా తిండి ఏంటి అడగల ఏలియా. దేవుడే ఏలియాకి క్షేమాన్ని ఇచ్చి ఓ ఆ వాగు దగ్గర రాకుండా పో అన్నాడు. ఆవిడ వాగు దగ్గర పెట్టాడు, వాగు దగ్గర కూర్చోమన్నాడు. కొంతకాలమైన తర్వాత ఏమైపోయిందంటే ఆ వాగు ఎండిపోయెను అనే మాటను మనం చూస్తాం. ఎండిపోయింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 9వ వచనం. 8-9 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుప రాళ్ళ గల దేశము, దాని పంటలో నీవు రాగి త్రవ్వి. 11వ అధ్యాయము 12వ వచనం. 11వ అధ్యాయం 12. అది ఆకాశ వర్ష జలము త్రాగును, దాన్ని నీ దేవుడే యెహోవా లక్ష్యపెట్టి దేశము, నీ దేవుడే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టే దేశం అది. దేవుని కన్నులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం చివరి దాకా ఉంటుందంట. అయితే 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? కరువు అనుకోకుండా ఉండేటువంటి దేశం అది. అయితే అట్లాంటి దేశాల్లో ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆ దేశం ఏమైపోయింది? ఇప్పుడు ఎండిపోయింది. 7వ వచనంలో దేవుడు లక్ష్య పెట్టే దేశము, ఆకాశ వర్షజలం తాగే దేశము, కరువు అనేది ఉండనటువంటి దేశము, దేవుడు తీసుకొచ్చిన దేశం కానాడు దేశం. అయితే ఇప్పుడు ఏమైపోయింది? 7వ వచనం చివరి భాగంలో ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? అయితే ఎందుకు అలా ఎండిపోతూ వచ్చింది? లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయము 19వ వచనం. లేవికాండము 26:19. మీ బలగర్వమును బలపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలె ఉండజేసెదను. ఆకాశము ఇనుము, భూమి ఏమో ఇత్తడి. కాబట్టి అలా చేస్తారు. ఎందుకు అంటే మీ బల గర్వమును బట్టి. కాబట్టి మీ బల గర్వాన్ని బట్టి దేవుడు ఆకాశం ఇనుము చేశాడంట, భూమి ఏమో ఇత్తడైపోయింది. ఇత్తడంటే గట్టి, ఇనుమంటే గట్టే. అంత గట్టిగా ఉండి ఇంకేం పంటలు పండుతాయి, ఇంకేం వర్షం వస్తుంది? ఎందుకు ఇలాంటి కరువు వచ్చింది? ఆకాశ వర్ష జలం తాగే దేశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కనులుండే దేశము, ఇనపరాళ్ళు కలిగిన సమృద్ధి కలిగిన దేశము ఎందుకు ఇత్తడిలాగా అయిపోయింది? ఎందుకు ఇనుములాగా అయిపోయింది అని అంటే మీ బల గర్వమును బట్టి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములో నేను క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకుండా ఉండే కరువు కాదు. అది ఏ కరువు అంట? చదవండి. యెహోవా మాట వినకపోవడం వలన వచ్చినటువంటి కరువు. దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన కరువు. కాబట్టి ఆకాశం ఎందుకు ఇనుమైపోయింది, భూమి ఎందుకు ఇత్తడైపోయింది? ఆయన కన్నులుండే దేశం కదా, అది సమృద్ధి కలిగిన దేశం కదా. ఎందుకు ఈ రకమైన కరువు వచ్చింది అని అంటే యెహోవా మాట వినకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన. ఇది ఆత్మ సంబంధమైన, భౌతికంగా బాగానే ఉండొచ్చు మనం, అయితే ఆత్మీయంగా మన జీవితాల్లో ఎట్లుందంటే ఇనుము ఇత్తడిలాగుంది మన హృదయాలు. ఏ మాత్రం పంట పండలేని పరిస్థితులు, కరువు కలిగినటువంటి స్థితులు. ఏ కారణం అంటే దేవుని మాట వినకపోవడం. సామెతల గ్రంథం రండి, మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 28-29. మొదటి అధ్యాయము 28-29. కానీ ఈయకుందును నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నేను కనబడుకుందును. కాబట్టి వారికి నన్ను వెతుకుతారు కానీ నేను వారికి కనబడును. హోషేయ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక మాట. కాబట్టి వారు నన్ను శ్రద్ధగా వెతుకుతారు, నేను వారికి ఏం కానుండా? నేను కనబడను. ఎందుకు? రండి, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. 5:6 వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. 15వ వచనం కూడా చదవండి. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును.
నేను వారికి కనబడుకుందును. కాబట్టి వారు వెతుకుతారు. ఇంకా గొర్రెలు గొడ్లు లేక అనేకమైనవి తీసుకొని వస్తారులే కానీ నేను వారికి ఏం చేయనట, నేను కనబడను. ఎందుకనంటే దేవుని మాట వినకపోవడం వల్ల కాదు. ఇప్పుడు కానాడు దేశం ఎండిపోయింది. ఏలియా తీసుకొని పోయి వాగు దగ్గర ఉండమంటే కొంతకాలం అయిన తర్వాత వాగు ఏమైపోయింది, ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అని అంటే దేవుని మాట వినకపోవడం వల్ల. ఈనాడు మన జీవితాల్లో భౌతికంగా అన్ని బాగానే కనబడచ్చు కానీ ఆత్మీయంగా మనల్ని చూస్తే ఇంకా మనం పసిబిడ్డలాగే. ఏ కారణం అంటే దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన కరువు అది. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఆ మాట ఇంకా చాలా చక్కగా ఉంది. రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనం. 28వ అధ్యాయం 23వ వచనం. నీ తలపైన ఆకాశమును ఎత్తడి వలె ఉండును, నేల ఇనుము. నీ తల మీదేమో ఇప్పుడు ఏలియా వెళ్ళాడు, చూస్తే ఆకాశమేమో ఇనుములాగుంది, కింద నేలేమో ఇత్తడిలాగా. ఏ కారణం అంటే దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన కరువు అని. కాబట్టి ఈనాడు ఆత్మీయంగా మన జీవితాల్లో ఒకవేళ ఎండిపోయిన స్థితిలో కనుక ఉన్నాము అని అంటే నిశ్చయముగా మనము దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన కరువు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాల్లో ఇలాంటి ఎండిపోయినటువంటి స్థితి. ఇప్పుడు ఆకాశమేమో ఇనుమైపోయిందంట, నేలేమో ఎత్తడైపోయింది. ఎందుకంటే దేవుని మాటకు లోబడకపోవడం. ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎందుకు ఎండిపోయింది, ఇది చెప్పాలి. ఎందుకు ఎండిపోయింది చెప్పండి. ఆ వాగు ఎండిపోయింది అన్నాడు కదా, ఎందుకు ఎండిపోయింది? చదవండి, చదివితే అర్థమవుతుంది కదా. వర్షము లేక. ఎందుకు ఎండిపోయిందంట? వర్షం లేదు, అందుకని ఎండిపోయింది వాగు. వర్షం ఉంటే ఎండిపోయేది కాదు. వర్షం లేకపోవడం కారణం చేత ఇప్పుడు ఏమైపోయిందంట, వాగు ఎండిపోయింది. వర్షం లేక ఆ నీరు ఏమైపోయిందట, ఏమిటి వర్షము? వర్షం అంటే ఏమిటి? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:2. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేద గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను. కాబట్టి నా ఉపదేశము ఎట్లాంటిది? వాన లాంటిది. అది కురిసేటువంటి వాన లాంటిది. కాబట్టి నా ఉపదేశము, నా వాక్యము మంచు వలె, అలాగే పచ్చిక మీద కురి వర్షము వలె ఉండును. కాబట్టి వర్షము అని అంటే ఏమిటి చెప్పండి? ఆయన వాక్యం. ఇప్పుడు ఎందుకో వాగు ఎండిపోయింది అని అంటే వర్షం లేక. వర్షం లేని కారణం చేత ఆ వాగు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఈనాడు చాలా మంది కుటుంబాలు, చాలా మంది జీవితాలు, ప్రభు బిడ్డలనే వారే, ప్రభుని ఎరిగిన వారే, వారి జీవితాలు ఆత్మీయంగా ఎండిపోయిన వారుగా కనబడుతున్నాయి. ఏ కారణం అంటే వర్షం లేదు వారిలో. వర్షం లేని కారణం చేత అనేకులు ఎండిపోయిన వారుగా కనబడుతూ. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 14వ వచనం. 44:14. ఒకడు దేవదారు చెట్లను నరుకువలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటుగా వర్షము దానిని పెంచును. ఒకడు చెట్టు నాటితే దాన్ని పెంచేది ఏంటిదంట? వర్షం దాన్ని పెంచింది. అయితే మొదటి దినవృత్తాంతంలో 17 అంటాడు, నేను మిమ్మల్ని పెళ్ళగించగా ఏమన్నాడు? నాటుదును అన్నాడు. అన్ని జనులు వెళ్ళగొట్టి నేను మిమ్మల్ని నాటుతాను అన్నాడు. ఈనాడు దేవుడు మనల్ని నాటాడు. ఆ మాట చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17:9. నా దేనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరీ తిరుగులాడక
కాపురు ముందురు పూర్వము జరిగినట్టు నా జనుడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులను నిర్ణయించి మొదలుకొని జరిగించుచూ వచ్చిన చాలు. ఇక్కడ మనం చూస్తే నేను నా ప్రజల కొరకై ఒక స్థలమును ఏర్పరిచి ఏం చేస్తానన్నాడు, వారిని నేను నాటుతాను. పూర్వమందు ఉన్నట్టు, పూర్వమందు నాటబడి వారు సమృద్ధిలో ఉన్నారు, అట్లా నేను నాటుతాను. ఒక స్థలం ఏర్పాటు చేసి అక్కడ వారిని నేను నాటుతాను. అయితే యెషయా గ్రంథం 44:14 ఏమని చదువుకున్నాం, ఒకడు నాటితే దాన్ని ఏం పెంచుందంట, వర్షము దాన్ని పెంచుంది. వర్షము దేవుని వాక్యము. ద్వితీయోపదేశకాండంలో మొదలుగా మనం అదే చదువుకున్నాం. ఆయన వాక్యము మంచు వలె కురుస్తుంది, వర్షం వలె కురిచేదిగా ఉంది. ఒకడు దేవుడు అన్నాడు, నేను వారిని నాటుతాను. కాబట్టి ఒక స్థలం ఏర్పాటు చేశాడు, అక్కడ మనల్ని నాటాడు. ఇక్కడ నువ్వు నేను షాలేములో నాటబడ్డాం. దేవుడు మనల్ని నాటాడు. అయితే నాటబడిన మనల్ని పెంచేది ఏంటి చెప్పండి, వాక్యము. వర్షమే మనల్ని పెంచేది. ఎట్లా నాటాడో తెలుసా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, రాళ్ళని ఏరి నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాని గురించి పాడండి అని అంటూ ఆ తోటలో రాళ్ళన్నీ ఏరేసాడంట ఆయనే. ఉంది కదా మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఎన్నో వచనం, 2వ వచనం. ఆయన దానిని గురించి, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన తీగలను, రాళ్ళని ఏరేసి తీగలు నాటాడు. ఈనాడు ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, వాటన్నిటి దేవుడే ఏరేస్తా వచ్చాడు. ఒక్కొక్కటి ఏర్పడేసి మనల్ని నాటాడు. ఈ మందిరంలో, షాలేములో మనల్ని నాటాడు. అయితే నాటబడిన మనల్ని పెంచేది ఏమిటి అని అంటే దేవుని వాక్యం. పౌలు అపోస్తులు అన్నారు కదా, 1 కొరింథీ 3:6 ఏమన్నారు, నేను నాటాను కేఫా, చదవండి ఆ మాట. 1 కొరింథీ 3, నేను నాటిదిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి నేను నాటాను, నీళ్లు పోయబడ్డాయి. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, వృద్ధిలోకి వచ్చింది. కాబట్టి వర్షము దానిని ఏం చేసిందిగా ఉంది అని అంటే పెంచేదిగా కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని నాటాడు. అయితే వాగు ఎందుకు ఎండిపోయింది చెప్పండి, ఎండిపోవడానికి గల కారణం ఏంటి? వాగు ఎండిపోవడానికి వర్షం లేక. అయితే దేవుడు మనల్ని వర్షంతో పెంచేందుకు వరకు మనల్ని నాటాడు, రాళ్ళన్నీ ఏరేశాడు, ఆయన నాటాడు, పెంచుతూ ఉన్నాడు. అయితే మనం ఎలాంటి వారు, ఎండిపోయేవారుగా ఉన్నామేమో. అంటే ఎండిపోవడానికి గల కారణం ఏంటి, వర్షం లేదు. వర్షం లేదా అంటే ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని మందిరం ఉంది, నాటబడిన అనుభవం ఉంది, రాళ్ళని ఆయన స్వయంగా ఏరేసి మనల్ని నాటుతున్నాడు, ఒక స్థలం ఏర్పాటు చేశాడు. అయితే యెహెజ్కేలు గ్రంథం ఫ్రెండ్స్ 17వ యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 8-9 వచ్చిన 17:8-9 చదువు. 17వ అధ్యాయము 8వ వచనం ప్రకటింపుము, ఇలాగ సెలవించుదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నందున అది ఎండిపోనట్లు జనులు దాని వేలను పెరిగి దాని పండ్లు కోసివేదురు, దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను, ఎంతమంది సేద్యగాళ్ళు కాపు చేసినను, అదేంటదా, అది చిగురేది. ఏ కారణం అంటే కాబట్టి చిగురించట్లా. కాబట్టి వర్షం దేవుని మీద కురుస్తుంది. సేద్యగాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, సేద్యగాళ్ళు ప్రయాసపడుతున్నారు, అయినా కూడా అదేమిటో ఏమాత్రం చిగురించట్లా, ఎదగట్లా. ఎందుకు ఎదగట్లేదో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ 4:2, 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయింది. ఎందుకు ఎదగట్లేదు? ఎందుకు సేద్యగాళ్ళు ఎంతసేపు కాపు చేసినా కూడా ఆ ద్రాక్షావళి చిగురించట్లేదు? ఏమంటే దానికి ఏమైనా వర్షం లేదా అంటే వర్షం ఉంది. అయితే వారు ఏం చేస్తున్నారంట, విన్న వారితో వారు విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అందుకని వారికి విన్న వాక్యం ఏమైపోయింది, వాళ్ళకి పడిన వర్షము ఏమైపోయింది, నిష్ప్రయోజనమైంది.
ఏ కారణం అంటే వారు కలిసి ఉండలేదు. మన సహవాసంలో, మన సహవాసమే కాదు, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడడానికి 4 అనుభవాలు కావాలి. 4 అనుభవాలు కావాలి. ఏమేంటి చెప్పండి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, 3వది రొట్టె విరుచడంలోను, ఎడతెగని ప్రార్థన. 4 ఉండాలి. ఈ 4లో ఏ ఒక్కటి తక్కువైనా ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయంగా వృద్ధి పొందలేము. నాటబడ్డంలే కానీ వృద్ధి చెందట్లేదు అని అంటే కారణం ఏంటి అని అంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. అయితే మనకి ఈ 4లో 2 ఉన్నాయి, ఇంకా 2 లేవు. ఏంటో తెలుసా? అపోస్తుల బోధ ఉంది, దేవుని వాక్యం ఉంది, దైవజనుల ద్వారా, దేవుని ద్వారా వాక్యం చక్కగా ప్రకటించబడుతుంది. అపోస్తుల బోధ ఉంది, రొట్టె విరవడం ఉంది ప్రతి వారము. అయితే ఇవి 2 మాత్రమే ఉన్నాయి. అపోస్తుల బోధ ఉంది, రొట్టె విరుచుడు. ఇంక లేని ఏంటి చెప్పండి? లేని సహవాసం లేదు, ఎడ దగ్గర ప్రార్థన లేదు. హెబ్రీ 4వ అధ్యాయం 2వ వచనం, విన్న వారితో వాళ్ళు కలిసి ఉండలేదు, సహవాసం లేదు. అందుకని విన్న వాక్యం వారికి ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం అయిపోయింది. ఎంత వర్షం పడినా కూడా ఇక ఉపయోగం ఏంటి? అందుకనే వాగు ఎండిపోతారు. ఎందుకు ఎండిపోతుంది అని అంటే వారు సహవాసం కలిగిన వారుగా లేరు. 2 అయితే ఉన్నాయి ఆత్మీయ జీవితంలో. ఏమిటి? అపోస్తుల బోధ ఉంది, రొట్టె విరవడం ఉంది. అయితే ఎడతగిన ప్రార్థన లేదు, సహవాసం లేదు. కలిసి ఉన్నటువంటి సహవాస అనుభవమే లేదు. అందుకని వాక్యం ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. అందుకని మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని వారంగా కనబడుతుంది. దేవుడు నాటలేదా? నాటాడు, ఆయనే నాటాడు. ఆయన ఒక స్థలం ఏర్పాటు చేసి నాటాడు, దాని మీద వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఆయనలో ఏ పొరపాటు లేదు, ఆయన అన్ని చేశాడు. అయితే ఎదుగుదల విషయంలో మనదే పొరపాటు. ఏ కారణం? సహవాసం లేదు, కలిసి ఉండలేదు. అందుకని వాక్యం, విన్న వాక్యం ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. ఈ వాగు ఎండిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఏమిటి? వర్షము లేదు. వర్షం లేదంటే ఉందండి. ఈనాడు మనం ఎండిపోవడానికి కారణం ఏంటి? వర్షం ఉంది, అయితే ఏం లేదంటే మన జీవితంలో ఆత్మీయ సహవాసం లేదు. అందుకనే వాక్యం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. రండి మరొక మాట, సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. పాతకాలానికి వర్షం గిట్టదు, మంచు గిట్టదు ఎండాకాలానికి. అయితే బుద్ధిహీనుడికి దేవుడు వాక్యం అంటే గిట్టదు. కాబట్టి గిట్టట్లేదేమో, గిట్టకపోతే మనం ఏమాత్రం ఎదగలేము. పాతకాలానికి ఏమో ఏం గిట్టదంట? మంచు గిట్టదు. పాతకాలంలో మంచు పడితే ఇంకేమైనా ఉందా? ఒక రాలిపోతుంది. ఎండాకాలానికి వర్షం గిట్టదు, ఎండావాన వస్తే అసలు పట్టదు, కుదరదు. అయితే బుద్ధిహీనుడికి కూడా దేవుని వాక్యము ఘనత ఏంటదట? ఏ మాత్రము. కాబట్టి ఈ గిట్టని కారణం చేత ఆ వాగు ఏమైపోయిందంటే వర్షము లేని కారణం చేత ఎండిపోయినట్లుగా చూస్తాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలో రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. కాబట్టి శక్తి కలిగిన వాక్యము, కాబట్టి నాటబడి లోపల నాటుకోవాలి వాక్యమును. ఇది శక్తి కలిగిన వాక్యమును. ఈ వాక్యమును ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించాలి. సమస్తమైన వెర్రవీగుచున్న మీ దుష్టత్వమును మాని లోపల నాటబడిన వారై ఈ వాక్యమును సాత్వికంతో ఏం చేయాలంట? అంగీకరించు. వర్షాన్ని అంగీకరించు. కాబట్టి కోతకాలానికి గిట్టదు, ఎండాకాలానికి గిట్టదు. అయితే మనకు మాత్రం ఇది గిట్టాలి. గిట్టకపోతే మన ఆత్మీయంగా మాత్రం కూడా ఎదగలేదు. కాబట్టి అవన్నిటినీ కూడా మాని ఏం చేయాలంటే ఈ వాక్యమును, శక్తి కలిగిన వాక్యం ఇది, నాటబడిన తర్వాత వర్షం పెంచుంది, వర్షాన్ని స్వీకరించాలి. వర్షమే దేవుడి వాక్యము. కాబట్టి వాగులు ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా ఎండిపోకూడదు. ఆకాశం విత్తడైపోతా ఉంది, ఇలువైపోతా ఉంది, భూమి విత్తడైపోతా ఉంది. మన ఆత్మీయ జీవితాలు ఇలాగున్నాయి. ఆత్మీయంగా మన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఏం కారణం అని అంటే ఈ వాక్యం గిట్టట్లే మనకి.
విన్నవారితో కలిసి ఉన్నట్లా సహవాసం లేదు. అందుకని ఆత్మీయంగా ఏమైపోతున్నామంటే మనం ఏమాత్రం కూడా ఎదగలేని వారంగా కనబడుతూ ఉంటాం. అందుకని హెచ్కేల్లో ఉందా చదువుకున్నాం కదా, సేద్యగాళ్ళు ఎంతసేపు సేద్యం చేసినా కూడా చిగురించట్లా. ఏ కారణం అనంటే గిట్టట్ల వాక్యం. అందుకనే ఈ భాగంలో రాజుల గ్రంథంలో వర్షము లేక ఆ వాగు ఏమైపోయిందంట, ఎండిపోయినట్లుగా మనం ఈ భాగంలో. రెండవదిగా మన ఆత్మీయ జీవితాలు ఒకవేళ ఇలా ఎండిపోయి ఉన్నాయేమో ఒకసారి వాస్తవంగా ఆయన కన్నులు ఆరంభం నుంచి చివరి దాకా ఉంటాయి. యెహోవా లక్ష్య పెట్టే దేశం అది, ఆయన లక్ష్య పెట్టే దేశం. అయితే ఆ దేశం మీద కరువు రావడానికి కారణం ఏంటి? మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి ఆయన మనల్ని ప్రేమించాడు. లోకంలో గొప్పవారములు కాదు, మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే మనల్ని ఆ దాసత్వంలో విడిపించాడు. విడిపించబడిన మన జీవితాల్లో ఎండిపోయిన పరిస్థితులు ఏంటి అని అంటే ఈ పొరపాటంతా మందే. దేవుని వాక్యం అనే వర్షాన్ని స్వీకరించట్లా, వాక్యమును కలిగి సాత్వికంతో అంగీకరించట్లా. కాబట్టి అందుకనే మన జీవితాలు. మరొక మాట గమనిస్తాం రండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటి యెహోవా సెలవిచ్చెను, సారెపదను ఊరికి పోయి అచ్చట ఉండుము. 7వ వచనంలో కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఏంటి అంటే వాస్తవంగా నీళ్లు ఉన్నాయి, వాగులో నీళ్లు ఉన్నాయిలే కానీ ఆ ఉన్న నీళ్ళకి ఇంకొన్ని నీళ్లు తోడు చేసుకుంటే ఎండిపోయేది కాదు. ఆ ఉన్న నీరు ఎండిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇంకో కొత్త నీరు వచ్చేదానికి లేదు, ఆ ఉన్న నీరంతా పోయింది. కాబట్టి ఆ ఎండిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏలియాతో అన్నాడు, నీవు సీదోను పట్ట సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండు. ఈ వాగు ఎండిపోయింది కదా, సరే ఇప్పుడు దాకా కేరీతు వాగు దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు లేచి సారెపతు అనే ఊరికి పో. సారెపతు అనే ఊరికి పొమ్మన్నట్లుగా మనం సారెపతు అనే మాటకు అర్థం ఏంటి అనేది నేను కొంచెం ధ్యానం చేసి బైబిల్లో చూస్తే, సారెపతు అని అంటేనంట ఇనుప కొలిమి కలిగిన ప్రాంతము అని అర్థం. కొలిమి కలిగినటువంటి ప్రదేశము అని. కొలిమిలో ఏం చేస్తారు తెలుసు కదా మనకి. కొలిమిలో ఏం చేస్తారు, దాంట్లో ఉన్న బంగారంలో ఉన్న చెడంతా తీసివేస్తారు. కొలిమిలో చేసేది ఇంకా అదే. కొలిమిలో చేసే పని అంతా ఏమిటి అని అంటే శుభ్రం చేయడమే. ఏమన్నా వెండిలో ఏమన్నా మస్ట్ వచ్చిందా శుభ్రం చేస్తాడు, అందులో నీళ్ళలో పెడతాడు, నిప్పులో పెడతాడు, మంటలో పెడతాడు. కాబట్టి సారెపతు అని అనగా అర్థం ఏమిటి అని అంటే కొలిమి. ఈ కొలిమిలోకి పంపించాడు ఇప్పుడు ఏలియాని. ఎందుకనంటే ఏలియాని శుభ్రం చేయాలి. ఏలియాని పక్కన పెడదాం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుడు సారెపతులు తీసుకొని వస్తూ ఉన్నాడు. సారెపతులో ఉండడం అవసరం మన జీవితాలు. సారెపతులో ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి దేవునికి అహిష్టమైనవన్నీ తొలగించబడతాయి. సారెపతులో ఉండడం క్రైస్తవ జీవితంలో అది గొప్ప ఆధిక్యత. ఏలియా జీవితంలో సారెపతులో గడపాల్సి వచ్చింది కొన్ని దినాలు. సారెపతులో ఉండడం అది ఎంతో మంచి శ్రేష్టమైన అనుభవం. రండి విలాప వాక్యం 4వ ఎందుకు సారెపతులో ఉండాలి అని అంటే, విలాప వాక్యములు 4వ అధ్యాయము చదవండి. మొదటి వచనం. బంగారము ఎట్లు మందగిల్లినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. బంగారము ఏమైంది, ఎందుకు మందగిల్లింది, ఎందుకు మార్చబడింది? ఇప్పుడు మార్చబడిన బంగారానికి, మందగిలిన బంగారానికి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? బంగారం మందగిలిందండి, బంగారం మస్ట్ అయిపోయిందండి. అంతకుముందు మనం చెప్పుకున్నా, నీ వెండి మస్టాయిలు అన్నాడు. మస్ట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? సారెపతు కావాలి. సారెపతుకు పోతేనే ఆ బంగారం ఏం చేయబడింది? శుభ్రం చేయబడింది. సారెపతు అంటే కొలిమిలోకి వెళ్తేనే ఆ మందమైన బంగారము
మందగిలిన బంగారము ఇప్పుడు ఏమవుతుందంటే అది శుభ్రం చేయబడుద్ది. అందుకనే క్రైస్తవ జీవితంలో ఈ సారెపొద్దు అనే కొలిమి అవసరం. కొలిమిలో శ్రమ, కష్టము, నష్టం అన్నీ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో అన్నాడు, 18 శ్రమ కలుగును, అయినా కూడా నువ్వేం చెయ్యి, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి కొలిమి అవసరమే మన జీవితంలో ఎంతో అవసరం. ఇంకో మాట, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం రండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చింది. త్వరగా వెళ్ళిపోవాలి, సమయం సరిపోదు. 2వ అధ్యాయము 14 వచ్చింది. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంత పుట్టిన దాసుడా కాడు కదా, ఎందుకు దోపుడు సొమ్ము అయిపోయాడు? ఇశ్రాయేలు ఎవరట? కొనబడిన దాసుడు కాదు, పోనీ ఇంట్లో పుట్టిన దాసుడు కాదు. అయితే ఇప్పుడు ఏమైపోయాడు ఇశ్రాయేలీయుడు? ఎందుకు దోపుడు సొమ్ము అయిపోయాడు? దాసుల గురించి ఆరాధన వర్తమానంలో చూసాం కదా. కాబట్టి మనము స్వతహాగా దాసులం కాము, మన దేవుని కుమారులమే. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు, దాసులుగా చేయల ప్రభు. అయితే ఏమైపోయాడు ఇప్పుడు? ఎట్లు బంగారము మందగిల్లింది. ఎందుకు బంగారం పాడైపోయింది? ఏ కారణము? అందుకని పాడైపోయిన బంగారములకు, మందగిలిన బంగారములకు ఏం కావాలా? సారెపొద్దు కావాలి. ఇప్పుడు సారెపొద్దు అనగా అది ఏమిటి అని అంటే అది కొలిమి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, 31:9. వారి పడుచువారు దాసులగుదురు, భీతి చేత వారి ఆశ్రయదుర్గం సమసిపోవును. 31:9 కదా. చదువు చివరి భాగం. సియోనులో యెహోవా సెలవిచ్చుచున్నాడు, సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. యెరూషలేములో ఏముందంట? సియోనులో ఏముంది? అగ్ని ఉంది. యెరూషలేములో ఏముంది? కొలిమి ఉంది. కాబట్టి కొలిమి ఉంది సియోనులో, యెరూషలేములో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో. ఎందుకు కొలిమి అని అంటే మందగిలిన బంగారము ఏం చేయబడాలా? శ్రేష్ఠతలోకి రావాలా. ప్రభా నేను పోను, నేను ఈ వాళ్ళ దగ్గరే ఉంటా అని ఏలి అనొచ్చు. లేదు, సారెపొద్దు అవసరమే. సారెపొద్దులో కొలిమి ఉంది, అక్కడ పోను, అక్కడ దాగుండు, చెప్పినట్లు చెయ్యి. కాబట్టి దేవుని మందిరంలో ఏముంది అని అంటే కొలిమి. దేవుని మందిరంలో కొలిమి అవసరం మన జీవితాల్లో. దేవుని వాక్యంలో ఎబ్రీ 13:17లో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయించున్నారు కనుక మీరు వారి మాటకు లోబడి ఏమనుంది? 13:17లోనేనా? వారి మాట వినుడి అని ఉంది. ఇంకొక మాట వాక్యంలో జ్ఞానుల ఉపదేశము గద్దింపు ఎట్లాంటిదట? తైలాభిషేకం. జ్ఞానుల గద్దింపు లేక దైవ సేవకుల గద్దింపు ఎట్లాంటిది? తైలాభిషేకం. యెరూషలేములో ఏముంది? కొలిమి ఉంది. ఆ దినాల్లో పూర్వకాలంలో మరి దైవజనులు మొన్న మేము పోయేటప్పుడు, నిన్న ఉపవాస కూడికి పోయేటప్పుడు భక్సింగ్ గారు సాక్ష్యం పెట్టుకొని పోయాం. తిమోతి గారు చదువుతున్నారు. తిమోతి గారినంట చెవు పెట్టారంట, ఈపు మీద గుద్దారంట, కొట్టారంట, తిట్టారంట. కాబట్టి దైవజనుల గద్దింపు ఎట్లాంటిది? తైలాభిషేకం. కాబట్టి యెరూషలేములో ఏముంది అని అంటే కొలిమి ఉంది, యెరూషలేములో అగ్ని ఉంది. కాబట్టి అది మనకు అవసరమే. ఈనాడు చాలా మంది ఎట్లుందంటే ఆయన ఎందుకు చెప్పాలి నాకు, ఆయన చెప్పేది నాకు అని చెప్పి మందిరాన్ని మారుకునే వాళ్ళు లేకపోలేదు. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. తిమోతి చెప్పు. కాబట్టి తిమోతి చెప్పాడు, దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. అందుకని దైవ సేవకులు చెబుతారు, నువ్వు ఎలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి, ఇది క్రమం కాదు చెప్తారు. అయితే దైవజనుల గద్దింపు ఏంటిదంట? తైలాభిషేకం. కాబట్టి అలా మనం నడుచుకున్నప్పుడు అది మన అవసరం మన జీవితాల్లో. కొంతమంది ఎట్లుంటారంటే ఆయన ఎందుకు చెప్పాలి నాకు, ఆయన ఎందుకు ఇటు చెప్పాడు ఏంది, అటు చేశాడు ఏంది, అందుకే నేను రానుకో అనుకునే వాళ్ళు చాలా మంది లేకపోతే. దేవుని మందిరంలో వర్షం ఉంది, దేవుని మందిరంలో ఎదుగుదల ఉంది, దేవుని మందిరంలో వాటితో పాటు ఏముంది తెలుసా? కొలిమి ఉంది. యోబు గ్రంథంలో ఒక మాట రండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం.
యోబు ఒక మాట అన్నాడు, నేను నడుచు మార్గము 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడు. ఇది పాట రూపంలో పాడండి. ఇంతకు ముందు సీఎం గీతాల్లో ఉండదు ఈ పాట. ఇంతకు ముందు మనం పాడేవాళ్ళం ఈ పాట. బయట డెనామినేషన్ వాళ్ళు పాడతారు, మిగతా సహవాసం. ఏ పాట ఇది? ఏంటి? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే. ఏ పాట చెప్పండి ఇది? నేను వెళ్ళే మార్గము నా యేసుకే శోధించబడిన మీదట నేను సువర్ణమై. ఎంత శోధించితే నేను అంతగా ఏం చేయబడతానన్నాడు? సువర్ణము వలె కనబడతా. యోబు గ్రంథం 5:20 వచనం, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం రండి, 48వ అధ్యాయం 10 వచనం. యెషయా గ్రంథం 48:10. వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పుటం వేసి తిని. వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను. ఇబ్బంది అనేది కొలిమిలో వేస్తాడు దేవుడు. అది ఆత్మీయంగా మనకు అవసరం. అది చాలా ప్రాముఖ్యత. తప్పిపోయిన కుమారుడు ఆస్తి తీసుకొని పరాయి దేశానికి పోయి అంతా పోగొట్టుకున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, లూకా సువార్త 15వ అధ్యాయంలో, మందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అక్కడ ఇంకొక మాట ఉంది, ఏముంది చెప్పండి? ఇబ్బంది పడసాగి. అదే కదా, చిన్న కుమారుడు ఇబ్బంది పడసాగి. ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాడో వెంటనే ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? మా నాయన దగ్గర చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది రావడం చిన్న కుమారుడికి ఏమైందంటే మేలైంది. తండ్రి కాడికి పోయాడు, వాడికి దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కనికరపడి ఆయన మరలా ఆశీర్వదించి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు అవసరం. ఇబ్బందులు చాలా ముఖ్యమే. దాని ద్వారా మనం దేవునికి సమీపం. శ్రమంతటిలో ఆయన ఆదరించేవాడు. కాబట్టి సియోనులో ఏముంది అంటే, సియోనులో అంత బాగుంటుంది, పొగడతలు, ఘన, మరి వాళ్ళు ఇటు చేశారు, ఏమటి చేసింది, ఇట్లాంటి పొగడతలే కాదు. ఈ యెరూషలేములో ఏముంటాయంటే అపోస్తుల బోధ ఉంటుంది, ఇబ్బంది అనే కొలిమి కూడా సారిపోతూ ఉంటుంది. కాబట్టి అది అవసరం మన జీవితాలకి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, తను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ మనం చూస్తాము, సారిపోతూ అనగా ఇబ్బంది కలిగిన కొలిమి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించే ద్వేషంతో కాదు. అందుకనే ఇప్పుడు ఏలియాతో అన్నాడు, నీవు సారిపోతుకు వెళ్ళు అని. సరే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం సరిపోదు. రండి, 8వ వచనం, 17వ అధ్యాయం 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపోతున్న ఊరికి వచ్చట అచ్చట ఉండుము. చూసారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నీవు అచ్చడికి పోయి అచ్చట ఉండు. అక్కడ ఉండి నేను ఏం చేయాలి ప్రభువా? నీకు అదంతా అనవసరం, నువ్వు అక్కడ ఉండు. అక్కడ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీవు దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తాడంట? ఏ మేలు కొదువై ఉండదు. అప్పుడు మేలుతో నింపు దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. కీర్తన 1:3, అతడు నీటి కాలంలో యోన నాటబడిన వాడై ఆకువాడిగా తన కాలమందు ఫలమిచ్చు, అతడు చేయనంత సఫలమవుతుంది. ఎవరు అంటే సారిపోతూ అనుభవాన్ని కలిగి దేవుని వాక్యమును సంపూర్ణంగా సమస్తమైన కల్మషను మాని దేవుని వాక్యమును అంగీకరించి ఆత్మీయంగా ఎదుగుతూ బలం పొందే వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఏలియాను విడిచిపెట్టలా, ఏలియాను వదిలిపెట్టలా. సారిపోతులో ఇబ్బంది కలిగిన కొలిమిలో పోయినప్పటికీ దేవుడు ఏలియాను విడిచిపెట్టలా. సింహ పిల్లలను ఆకలి కొండేమో కానీ ఆయన ఆశ్రయించడానికి ఏ మేలు పొదువై ఉండలేదు. కాబట్టి అట్లాంటి వారు నీటి కాలంలో ఏమన్నా నాటబడిన వారే ఫలమించి చెట్టు వలె ఉంటారు. ఈ సంగతులు ఎరిగాడు మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 వచనం, మోషే పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో నింద అవమానం అనుభవించడం మేలని ఎంచి దేవుడు మోషేను వదిలిపెట్టలే. కాబట్టి ఏలియాని దేవుడు
ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు అనేది చూస్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతం గలవాడు. ఏలియా ఆనుకున్నాడు. ఏలియా జీవితంలో సారికొంత అనుభవం ఉంది. ఏలియా జీవితంలో దాగి ఉన్న అనుభవం ఉంది. ఏలియా జీవితంలో సనుకులు గొనుకులు లేవు. ప్రభా వాగు ఎండిపోతుంది, భలే దేవుడు ఈ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. వాగు ఒకసారి ఎండిపోదు కదా, ఒకసారి ఎండిపోద్దా? కొంచెం కొంచెం ఎండిపోతా ఉంటుంది అనుకోవచ్చు. అరే రోజు కొంచెం ఎండిపోతుంది, ఏం నా పరిస్థితి? సనుకులు లేదు, గొనుకులు లేవు. దేవుడు చెప్పాడు ఉండమన్నాడు, ఉంటాను అంతే. ఆ కాకులు వస్తాయో రావో లేదు, ప్రభు చెప్పాడు వస్తాయి అంతే. నమ్మాడు, దేవుని మీద ఆధారపడి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో మరి నీవు పూర్ణ శాంతం గలవానిగా. కాబట్టి ఏలియా జీవితం ఆత్మీయంగా మనకెంతో గొప్ప మాదిరి. ఎండిపోయిందంట. ఎందుకు ఎండిపోయింది అని అంటే, ఆ ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు లక్ష్యపెట్టే దేశము. అయితే క్షామం వచ్చింది, దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన క్షామం. అంతేకాదు అక్కడ ఎండిపోవడానికి గల కారణం ఏంటి? వర్షం లేదు. వర్షం లేదంటే ఉంది కానీ స్వీకరించట్ల. వర్షం వస్తూ ఉంది, వాక్యం ఉంది. అయితే నాటాడు ప్రభు, అది వర్షం దాన్ని పెంచుద్ది. ఏ రాళ్ళు ఏరేసి సంఘం ఏర్పాటు చేసి సహవాసం పెట్టాడు, మనం నాటాడు. ఎందుకంటే ఎదుగుకోవాలి. అయితే మన జీవితాలు ఆత్మీయంగా ఎలాగున్నాయో పరీక్ష చేసుకోవాలి. ఎండిపోయిన అనుభవం కలిగి ఉన్నామా? ఎందుకు ఎండిపోయాం? దేవుని వాక్యం లేదా? ఉంది. నాటబడలేదా? నాటాడు. దేవుడే ప్రయాసపడి లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకొని, తల్లి గర్భంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకొని, ఆయన రక్తం దూరం వెలపెట్టుకొని సంఘంలో తీసుకొచ్చి నాటాడు మనల్ని. అయితే సేద్యగాలు ఎంతసేపు సేద్యం చేసినా ఫలించట్లేదు. ఏ కారణం అంటే మంచు గిట్టట్లా, కోతకాలానికి ఎండాకాలానికి వర్షం గిట్టట్లా. ఒకవేళ అలాగే గిట్టట్లేదేమో దేవుని వాక్యం, అందుకనే ఎండిపోతూ ఉన్నామేమో, అందుకనే నాటబడిన అనుభవంలోనే లేకుండా మరి ఉన్నామేమో. అంతేకాదు నేనెంతో నమ్మకస్తుని, నేనెంతో మంచివాడును అని అంటే, మంచివాడు సరే సారిపోతూ అవసరమే. శోధించబడిన తర్వాత సువర్ణ వల్ల మారడం కొరకై మనకి సారిపోతూ అనుభవం ఉంది, మనకి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి సారిపోతూ అనుభవం ద్వారా మనలో ఉన్న మస్తంతా తొలగిపోతుంది. అది యెరూషలేములో కొలిమి ఉంది, యెరూషలేములో ఉంది. మిగతా సంఘాలకి మన సంఘానికి ఉన్న వ్యత్యాసం ఇదే. మిగతా సంఘాలకి మన సంఘాలకి మిగతా చూడండి కుప్పలు ఉంటారు. మన దగ్గర ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకనంటే ఎందుకంటే తాళలేని కాడికి పోయి కాడి ఆయన కొలుము అంటాడు, ఈయన అంటాడు, వాక్యం అంటాడు, కత్తి అంటాడు. ఇదే పరిస్థితి. దేవుని మందిరంలో ఉన్నాయి, యెరూషలేములో ఉంది ఇది. కాబట్టి దేవుడు, ఎందుకంటే జీవం కలిగిన దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. దేవుని ద్వారా నేర్పించబడతా ఉంటాం. ఆయన నన్ను ఎందుకు అట్టానాలా, ఈయన ఎందుకు ఇట్టానాలా, నేను రానుపో అని అంట. మిగతా వాళ్ళకి అలా ఉండదు. అయితే దేవుని మందిరంలో దేవునికి పెద్ద గుంపు ఉందంట. ఏం గుంపు? పందుల పెద్ద గుంపు. అది ఎక్కడ పోయింది? ప్రభాతం పోయి చచ్చిపోయింది. ప్రభు ఏమన్నాడు? చిన్న మంద భయపడు, చిన్న మంది అయినా చాలు, కొద్ది మంది అయినా చాలు, దేవునికి ఇష్టలైన వారు, దేవుని రూపంలోకి మార్చబెట్టినవారు, ప్రభుని సంతోషపెట్టగలిగిన మన సహవాసంలో ఉన్నది. హెబ్రోన్లో ఉన్న పరిస్థితులే, హెబ్రోన్లో ఉన్న క్రమాలే. కాబట్టి వర్షం దాన్ని పెంచుద్ది, పెంచబడే వారంగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు మన జీవితంలో ఇవి వస్తాయి. అయితే శ్రేష్టమైన సువర్ణ వల్లే మనం మార్చబడతాం. ఇది శ్రేష్టమైన అనుభవం. ఆ తర్వాత అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో, ఏలియా విషయంలో దేవుడు ఎంతో ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి ఏలియాని విడిచిపెట్టలేదు. సింహపిల్లలైన ఆకలి ఉంటాయి కానీ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఈ అనుభవాలన్నింటిలో కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ మనం ముందుకు సాగుతామో, మన దేవుడు నమ్మకస్తుడు. వాగు ఎండిపోయినా లేకపోతే మరొకటి వచ్చినా కరువు వచ్చినా దేవుడు విడిచిపెట్టడు. తర్వాత భాగానికి వెళ్తాం. తర్వాత ఏలియా ఎలా పోషించబడ్డాడో, ఏలియాని ఎంతగా దేవుడు మరి ఆశీర్వదించాడో తర్వాత భాగాలు ప్రవచితమైతే మరి దేవుడు మనల్ని సజీవంగా ఉంచితే అలా తర్వాత భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ఈ ఆత్మీయ 4 అనుభవాలు, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరవడం, ఎడతెగిన ప్రార్థన,
ఇవి కలిగిన వారమై ఆత్మీయంగా మనం బలం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుగా ప్రార్థన చేస్తాం.